హలో ఫ్రెండ్స్, నేను మీ రహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఇది. ఇక్కడ చూడండి, లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు. బీఆర్ఎస్లో కీలక నేతలు ఎవరో మనందరికీ తెలుసు. ఇక్కడ చూసుకున్నట్లయితే మెదక్ నుంచి కేసీఆర్ పోటీ. మెదక్ నుంచి కేసీఆర్ గారు లోక్సభకి పోటీ చేయబోతున్నారు. ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావులు. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో సత్తా చాటడానికి తీవ్ర కసరత్తు. మనందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అన్నది బీఆర్ఎస్ని ఓడించింది. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో మంచి సీట్లు, ఎక్కువ సీట్లు రాబట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం నేలమట్టం అయిపోద్ది. ప్రజలే కాదు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పార్టీని మర్చిపోతారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రాబట్టాలి అన్న ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక్కడ చూడండి, అగ్రనేతలు బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందన్న భావన. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అగ్రనేతలు బరిలో ఉంటే, ఎందుకని అగ్రనేతలే బరిలో ఉండాలి? సామాన్య నేతల్ని నిలబెట్టి గెలిపించుకోలేరా అంటే కష్టం. ఎందుకు అంటే సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ సుప్రీం లీడర్ అయినటువంటి సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ నుంచి లోక్సభకి పోటీ చేయబోతున్నారు అన్న సంగతి మనందరికీ ఎరికే. అంత పెద్ద లీడర్, కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ శ్రేణులలో ఒక కొత్త ఉత్సాహం అన్నది ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఢీకొట్టాలి అంటే సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ నుంచి నిలబడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలే నిలబడాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే, త్వరలో గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కేసీఆర్ గారు కొద్ది రోజులుగా ఇంట్లో బెడ్ రెస్ట్లో ఉన్నారన్న సంగతి మనందరికీ తెలుసు. కాకపోతే ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రానున్నారు, అక్కడి నుంచి రాజకీయాలు మొదలు పెట్టనున్నారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సృష్టించిన నిరాశ నుంచి బయటపడాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను సాధించడం బీఆర్ఎస్కు కీలక అవసరంగా మారింది. నిజమే. ఎందుకు అంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో కూడా సీట్లు తక్కువ వస్తే ప్రజలు, కార్యకర్తలు మర్చిపోతారు పార్టీని. దీనికోసం ఆ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కీలక నేతలు బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందాక నేను చెప్పినట్లు ముఖ్య నేతలు నిలబడితే సోనియా గాంధీ గారిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలరు అని చెప్పేసి పార్టీ నమ్ముతుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ముఖ్య నేతలందరూ ఎమ్మెల్యే పోస్టులకి రిజైన్ చేసి లోక్సభకి ఎలక్షన్లకి పోతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పోటీలో నిలవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. వీళ్ళు ముగ్గురు అంటే కేసీఆర్ గారితో పాటు కేటీఆర్, హరీష్ రావులు కూడా నిలబడుతున్నారు లోక్సభకి అని చెప్పేసి ఒక సమాచారం అన్నది ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెదక్ నుంచి కేసీఆర్ పోటీ పడవచ్చని తెలుస్తోంది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ముమ్మరంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమైన నాయకులు బరిలోకి దిగకపోతే నష్టాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుందని ఆందోళనను పలువురు నేతలు అధిష్టానం ముందు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ముఖ్యమైన నేతలు నిలబడకపోతే సీట్లు రావు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అధిష్టానానికి సజెషన్స్ ఇస్తున్నారు. నా లెక్క ప్రకారం ఈ సజెషన్స్ ఇచ్చిన ముఖ్య నేతలల్లా కడియం శ్రీహరి గారు తప్పకుండా ఉంటారు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ అన్నది చాలా ఎక్కువ. ఆయన రాజకీయాలలో పండిపోయిండు కాబట్టి ఆయన తప్పకుండా ఈ సజెషన్ అనేది ఇచ్చే ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బరిలో ఉండాలనే అనివార్యాలను తీసుకొస్తోంది. అయితే అసెంబ్లీలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీసే బాధ్యతలను ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ పడ్డ
పోటీ పడి విజయం సాధించి వారు ఎంపీలుగా లోక్సభకి వెళ్తే ఇక్కడ అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా బీఆర్ఎస్లో ఉత్పన్నమవుతుంది. అంటే లోక్సభ ఎన్నికల్లో వీరు ముగ్గురు పోటీ పడి ముగ్గురు గెలిచి మన పార్లమెంట్కి వెళ్ళిపోతే ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి? మన అసెంబ్లీలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ని ఎవరు ఎదుర్కొంటారు? ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం ప్రస్తుతం ఇక్కడ మన కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటున్నారు. ఎక్కడ? అసెంబ్లీలో. ఇక్కడ లోకల్, ఇక్కడ తెలంగాణలో వీళ్ళందరూ పార్లమెంట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు అన్నదే ప్రశ్న. అయితే మరోవైపు పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఖాళీ అయిన ఆ 2 స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే. ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు జరపనున్నట్టు తెలపడంతో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. మనందరికీ ఎరికే మొన్న జరిగిన ఎలక్షన్లలో 2 ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ సీట్లన్నీ ఖాళీ అయినాయి. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ సీట్లకి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. కాకపోతే వేరువేరుగా ఎలక్షన్స్ పెడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలలో కూడా ఒక్కటి కూడా బీఆర్ఎస్ అన్నది గెలిచే పరిస్థితిలో లేదు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముగ్గురు కూడా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారు అని వచ్చిన ఈ న్యూస్లో ఎక్కడో ఒక లూప్ హోల్ ఉంది. ఎందుకంటే నా లెక్క ప్రకారం కేటీఆర్ గారు లోక్సభకి పోటీ చేయరేమో అనిపిస్తుంది. కేసీఆర్ గారు, మన హరీష్ రావు గారు లోక్సభకి పోటీ చేసిన కేటీఆర్ లాంటి లీడర్ ఇక్కడ లోకల్లో అసెంబ్లీలో ఉండాలి అని చెప్పేసి కేటీఆర్ గారు లోక్సభకి పోటీ చేయరు అన్నది నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.